హాయ్ వ్యూస్, వెల్కమ్ టు లియో ఛానల్. నేను మీ యాంకర్ మౌనిక. ప్రస్తుతానికి మనం ఎక్కడున్నామంటే చిన్నపిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవడానికి సీనియర్ డాక్టర్ గంటా రామారెడ్డి దగ్గర ఉన్నాము. సో డాక్టర్ గారు చిల్డ్రన్స్ అండ్ న్యూ బోర్న్ స్పెషలిస్ట్ అనమాట. సో డాక్టర్ గారు ఏంటంటే చాలామందికి ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లల్లోన ప్రజెంట్ సీజన్ పరంగా వచ్చే దగ్గు జలుబు, అంటే ప్రజెంట్ ఉన్న సీజన్లోనే వింటర్ సీజన్లోన ఇవి కాస్త తక్కువగా వస్తాయి. బట్ ఏంటంటే ఈ సీజన్లో ఏంటంటే అందరికీ కాఫ్ అండ్ కోల్డ్ అనేది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి రావడానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు అనేవి ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. ఓకేనా? హలో డాక్టర్. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ అనేవి వస్తూ ఉంటారు. అయినా సరే మా గురించి అని కొంత సమయం అనేది కేటాయించారు. డాక్టర్, యాక్చువల్లీ సాధారణంగా మీరు చిల్డ్రన్స్ అండ్ న్యూ బోర్న్ అంటే అప్పుడే పుట్టిన బేబీని కూడా మీరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అంటే మీరు ఆల్రెడీ చాలా స్పెషలైజేషన్స్ చేశారు. సీనియర్ అంటే ఎంతో మందికి మీరు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడము, అంటే అప్పుడే వన్ డే బేబీ నుంచి కూడా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, రైట్? సో బట్ ఏంటంటే ఈ కాఫ్ అండ్ కోల్డ్ అనేది నార్మల్గా వర్షాకాలంలో వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఎక్కువగా వస్తున్నాయి, అంటే అటు చిన్నపిల్లల్లో కావచ్చు, ఇటు పెద్దవాళ్ళలో కావచ్చు. సో అయితే వీటి గురించి ఈరోజు మనము మాట్లాడుకుందాం. అయితే ముఖ్యంగా ఈ కాఫ్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఒకవేళ వస్తే ముఖ్యంగా చిన్నపిల్లల గురించి అడుగుతున్నాను. అవి వచ్చింది అనేది అంటే ఇప్పుడు న్యూ బోర్న్ బేబీస్ ఉంటాయి, వాళ్ళకి మనకు తెలియదు అసలు. అలాంటి వాళ్ళకి మనం ఎట్లా గుర్తించాలి, ట్రీట్మెంట్ మీరు ఏ విధంగా ఇస్తారు? కాఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గు అనేది మనకి ఎందుకు వస్తుంది, ఫస్ట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫ్స్ ఉంటాయి మనకి. ఒకటి వెట్ కాఫ్ అంటాము, అంటే ఏదైతే మనం ఫ్లమ్ కఫం బల్గం వస్తుందో మనం తగ్గితే దాన్ని వెట్ కాఫ్ కానీ ప్రొడక్టివ్ కాఫ్ కానీ అంటాము. అలా కాకుండా ఉట్టిగా డ్రై కాఫ్ అంటే మనం తగ్గినప్పుడు ఆ ఫ్లమ్ కానీ బల్గం కానీ రాని కాఫ్ని ఏమంటామంటే డ్రై కాఫ్ అంటాం అనమాట. అలా కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ కాఫ్ టైప్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కరికి ఏంటంటే ఈ వెట్ కాఫ్ డ్రై కాఫ్ కాకుండా ఒక్కొక్కసారి మన వూపింగ్ కాఫ్ అంటాం అనమాట. అంటే పెట్రిసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఒక కాఫ్, అంటే వూపింగ్ కాఫ్ అనేది ఎలా వస్తుందంటే దగ్గి ఒకేసారి లాస్ట్లో బాబు అనేది గట్టిగా లౌడ్గా దగ్గుతాడు అనమాట, దాన్ని వూపింగ్ కాఫ్ అంటాం. అలా కాకుండా స్ట్రైడర్ అంటాం. స్ట్రైడర్ అంటే ఏంటి, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా గాలి అనేది మనం పీల్చేటప్పుడు గురు అని సౌండ్ వస్తూ ఉంటుంది, దాన్ని మనం స్ట్రైడర్ అంటాం. ఇది కాకుండా వీజ్ అసోసియేటెడ్ కాఫ్ అని కూడా ఉంటుంది. వీజ్ అసోసియేటెడ్ కాఫ్ అంటే పెద్దవాళ్ళు అయితే మనం ఆస్మా అంటాము, కానీ చిన్నపిల్లలు ఆస్మా అనే పదం యూజ్ చేయము. కానీ ఈ వీజ్ అసోసియేటెడ్ కాఫ్ ఏంటంటే ముఖ్యంగా బాబు ఎప్పుడైతే శ్వాస వదిలేటప్పుడు మనకి చెస్ట్లో కూడా స్టెథోస్కోప్ పెట్టి చూసినా లేదా మన చెవు అనేది పెట్టి చూస్తే కనుక చెస్ట్ మీద సైలెంట్ గా ఉన్నప్పుడు మనకు ఒక వీజింగ్ సౌండ్ వస్తుంటుంది అనమాట. మన క్యాట్ లైక్ సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇది లంగ్స్ నుంచి. అది ఎప్పుడు మన శ్వాస వదిలేటప్పుడు దాన్ని మనం వీజింగ్ అసోసియేటెడ్ కాఫ్ అంటాం. అంటే వీళ్ళని ప్రీ ఆస్థమాటికస్ కండిషన్ లో ఉంది అని చెప్తాం అనమాట. దీంట్లో కూడా మనకి కాఫ్ అనేది వస్తుంటుంది. ఓకే, ఇది కాకుండా ఒక్కొక్కసారి హస్కీ కాఫ్ లేదా వాయిస్ చేంజ్ అయిన కాఫ్ ఉంటుంది. అది ఎందుకంటే మన కంఠస్థలం దగ్గర ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఎపిగ్లోటిటిస్ కానీ మన వోకల్ కార్డ్స్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తే కనుక అప్పుడు ఒక్కొక్కసారి హస్కీ కాఫ్ కానీ వాయిస్ చేంజ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. అంటే గొంతు పట్టడం అంటారు, అలాంటిదేనా? గొంతు పట్టడం అంటే థ్రోట్ లో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం ఆ పదం యూజ్ చేస్తుంటాము. డిఫరెంట్ ఏరియాస్ లో ఇన్ఫెక్ట్ అయ్యేదాన్ని బట్టి మనకి ఉంటుంది అనమాట. ఎందుకంటే వెట్ కాఫ్ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, డ్రై కాఫ్స్ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా కోల్డ్ అంటేనేమో మనకి నోస్ అనేది బ్లాక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రన్నింగ్ నోస్ అవ్వచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ కోల్డ్ లో మనకి ఎందుకు అవుతుంటుంది అంటే ఇదంతా ఎడిమేటస్ అయిపోతుంది అనమాట. ముక్కులో ఉన్న టిష్యూ అంతా స్వెల్ అయిపోయేసరికి మనకి ముక్కు బ్లాక్ అవుతుంది. ముక్కు బ్లాక్ అవుతుందంటే నాట్ బికాస్ ఆఫ్ ద టెమటో వచ్చి బ్లాక్ అవుతుంది కాదు, మన సాఫ్ట్ టిష్యూ స్వోలెన్ అంటే స్వెల్ అవడం వల్ల బ్లాక్ అవుతుంటుంది. ఓకే, అంటే డాక్టర్ ఇప్పుడు చిన్నపిల్లల్లోనే దగ్గు వచ్చినప్పుడు వాటి ట్రీట్మెంట్ అనేది మీరు ఏ విధంగా ఇస్తారు? అంటే ముఖ్యంగా చూసుకుంటే న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాఫ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మాట్లాడుకున్నట్టు వెట్ కాఫ్ ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది, డ్రై కాఫ్ ఒకలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ లాస్ట్ 6 months మనం చూసుకుంటే లైక్ ఎప్పుడైతే ఈ స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయో పోస్ట్ కోవిడ్, ఎప్పుడైతే పిల్లలందరూ ఒక దగ్గర అక్యుములేట్ అవుతున్నారు
టైం కానించి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ వెరీ హై ట్రెండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ గోయింగ్ పోస్ట్ కోవిడ్, ముఖ్యంగా పిల్లలు. అది ముఖ్యంగా స్కూల్స్ లో పిల్లోడు వెళ్తుంటాడు, ప్రతి పేరెంట్ వచ్చి మనకి ఏం చెప్తుంటాడు, మా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు, ఒక 10 days లోనే మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతున్నాడు, కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. స్కూల్కి వెళ్ళకపోతే బాగానే ఉంటున్నాడు, స్కూల్కి వెళ్తే మాత్రం ఇన్ఫెక్ట్ అవుతున్నాడు అంటాడు. అంటే ఇది కామన్ గా ట్రెండ్ అనేది మన హైదరాబాద్ లో ఎక్కువగా చూస్తున్నాం, ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు. అండ్ ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన పిల్లడు తన ద్వారా ఇంకో పిల్లడికి ఇన్ఫెక్ట్ అవ్వటం, రొటీన్ ఒకసారి సైకిల్ లా జరుగుతుంది అన్నమాట మనకి. అండ్ ఆ పిల్లవాడు ఇన్ఫెక్షన్ ని క్యారీ చేసుకొని వచ్చి ఇంట్లో ఉన్న చిన్న బేబీ కానీ, 6 months బిలో బేబీస్ కానీ, టోడ్లర్ బేబీస్ కానీ, ఇన్ఫాంట్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ ద్వారా పెద్ద వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి కాఫ్స్ అనేవి చాలా హోమ్ రెమెడీస్ ఉంటాయి. మెయిన్ గా మనం ఏంటంటే కాఫ్ సప్రెసెంట్ సిరప్స్ అనేవి ఉంటాయి మనకి. డ్రై కాఫ్ కి ఒక సప్రెసెంట్ సిరప్స్ ఒకటి, వెట్ కాఫ్ కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడికేషన్స్ ఇస్తాం నార్మల్ గా చిన్నపిల్లలు. అలా కాకుండా వీజ్ అసోసియేటెడ్ కాఫ్ అనుకున్నాం కదా, వాళ్ళలో మాత్రం కొంచెం నెబులేషన్స్ అనేవి వాడుతుంటామండి. ఎవరు కొంచెం ఫాస్ట్ గా బ్రీతింగ్ చేసేవాళ్ళు, వీజ్ వస్తుంది, మన హాస్పిటల్ చేస్తే వీజ్ వస్తుంది, లేదా సౌండ్స్ వినపడుతున్నాయి అనుకున్న పిల్లల్లో మాత్రం కొన్ని నెబులేషన్స్ ఉంటాయి, వాటికి ఆ నెబులేషన్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. ఇలా కాకుండా ఇంట్లో మనం హాట్ వాటర్ ద్వారా, ఎలక్ట్రిక్ స్టీమర్స్ ద్వారా స్టీమ్ తీసుకోవటం, మన యూక్లిప్టస్ అనేది డ్రాప్ చేసి, అండ్ హాట్ వాటర్, హాట్ జింజర్ వాటర్ లాంటివి తీసుకోవచ్చు మనం. అండ్ ముఖ్యంగా ఏమంటారు, చల్లటివి స్వీట్ పదార్థాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కాఫ్ కి.